హాయ్. ఏదో తెలియని బాధ ఎందుకు ఏమో ఈరోజు ఎప్పుడు మనస్ఫూర్తిగా నేను అమ్మ గుర్తొచ్చేది, కానీ ఎప్పుడు ఫోటో చూస్తూ ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడలే. బట్ ఈరోజు ఏమైందో తెలియదు, చాలా గుర్తొచ్చింది, మాట్లాడాను అనమాట. మేబీ నా వాయిస్ వింటదేమో, నా మాటలు అర్థమైతే ఏమో అనుకున్నా, అందుకే తనతో కొంచెం మాట్లాడా. మేబీ వినొచ్చు, కానీ చాలా బాగా అనిపించింది. ఇలాంటి పండగలు వస్తే ఏమనిపిస్తుంది అంటే అమ్మ ఉంటే బాగుండు. అందరినీ చూస్తారు కదా, మా పెద్దమ్మ వాళ్ళు అందరు బాగుంటారు. నేను ఒక్కదాన్ని సింగిల్గా అన్ని పనులు చేసుకుంటా కదా, చాలా గుర్తొస్తుంది ఇలాంటి టైంలో. కానీ ఈ రోజుల్లో బంధాలు ఇట్లా ఉంటాయి కదా, చాలా ఫేక్. అసలు అవసరం ఉన్నంతసేపు మన దగ్గర, అవసరం తీరాక నువ్వెవరు నేనెవరు. ఏదైనా దగ్గరికి వస్తారంటే మన దగ్గర ఏదైనా ఉంటేనే వస్తారు. ఎప్పుడైతే అందరూ దూరం అయ్యారంటే ఫ్యామిలీ, అమ్మమ్మ వాళ్ళు కొంచెం ఉన్నప్పుడు బాగుండే. బట్ ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడో ఒకలా పోతూ ఉంటారు, కానీ ఏదో తెలియని ఫీలింగ్, ఉంటే బాగుండేమో అనిపించింది. చాలా రోజుల తర్వాత ఈరోజు ఎందుకో తెలియదు కానీ మాట్లాడాను అనమాట. ఫోటో చూస్తూ అనిపిస్తుంది, ఎప్పుడు మా అమ్మ ఉంటే ఇప్పుడు ఎట్లుండేది, నన్ను బాగా చూసుకునేది, ఎంత అనిపించేది. చాలా తమ్ముడికి నాకు చాలా బాగుండేది అనిపించేది. బట్ ఈరోజు తమ్ముడు నేను బాగుంటే కూడా బాగుండేది ఈరోజు ఒక్కరోజు, కానీ తను ఎంచుకున్న జాబ్ అలాంటిది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది తప్పకుండా. తను ఉంటే ఇంకా ఇంత బాధపడనించాడు కాదు, నన్ను మంచిగా చూసుకున్నాడు అమ్మలా. కొంచెం కొన్నిటి కోసం కొన్ని తప్పవు. ఇక లైఫ్ మంచిగా ఉండాలంటే సాక్రిఫైస్ చేయాల్సిందే, అన్నీ కావాలంటే కుదరదు కదా, తప్పక వెళ్ళాల్సి వచ్చింది. బాగా కూడా ఏం చేస్తాం మరి.